వినేటువంటి సమయంలోకి వచ్చున్నాము. ఈరోజు వాక్య సందేశాన్ని మనకి నాగలింగేష్ పాస్టర్ గారు అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. వందనాలక్క, ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమైన దేగల తండ్రి, నాయన మీ నామకు వందనాలు. ప్రేమించి ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. నాయన మీరు మాట్లాడండి, వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మా అడుగులు మరింతగా పరలోక రాజ్యం వైపు స్థిరపరచబడలాగిన మా హృదయంలో యందు మీ వాక్యంలో నింపబడి వాటి ప్రకారం మేము నడుచుకునేలాగిన మరింతగా మీరే మాకు సహాయం ఇచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకున్నాం మా తండ్రి, ఆమెన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన వారంలో ధన వ్యామోహం సకల కీడులకు మూలం అనే టాపిక్ మీద చెప్పుకున్నాము. దాన్ని ఇంకొకసారి కంటిన్యూ చేద్దాం అనుకున్నానంటే ఇంకా ఉంది ప్రొలాంగ్ మెసేజ్. అయితే అది కాకుండా ఇంకొక మెసేజ్ చెప్పుకొని మళ్ళీ ఆ మెసేజ్లోకి వెళ్దాంలే అనే ఆలోచనతో వేరే మెసేజ్ చెప్పుకుంటా ఉన్నాం. కొన్ని వచనాలు లేదా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ, పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రుల వాల్యూ, లేదా పిల్లల వాల్యూ తల్లిదండ్రులకి, కొంతమందికి ఈ ఒకరి విలువ ఒకరికి తెలియటం లేదన్నమాట పూర్తిగా. అందుకే ఈ కాలంలో చాలా వరకు కొన్ని జరగరాని నష్టాలు జరిగిపోతూ ఉంటాయి. ఒకరి విలువ ఒకరికి తెలియటంలా. భార్య వాల్యూ భర్తకి, భర్త వాల్యూ భార్యకి, పిల్లల వాల్యూ తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల వాల్యూ పిల్లలకి, ఇలా చాలా వరకు ఒకరి విలువ ఇంకొకరికి తెలియటంలా. అలా తెలియక కొన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, మరింతగా ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి అట్లాంటివి. అందుకే ఉన్నప్పుడే తల్లిదండ్రులు, మా పాస్టర్ గారు ఒక మాట మామూలుగా చెప్పేటప్పుడు చెప్పాడు, బ్రతుకున్నప్పుడు అన్నం పెట్టండ్రా, చనిపోయాక సమాధి సుందరంగా కట్టించినా కూడా లాభం లేదు అని. బ్రతుకున్నప్పుడు అన్నం పెట్టండి, చచ్చిపోయాక మీరు సుందరంగా సమాధి కట్టించినా కూడా లాభం లేదు. ఎంత ఉన్న ప్రాణంతో ఉన్నప్పుడే చూసుకోవాలి. అట్లా బ్రతికి ఉండంగా వారి విలువ తెలియదు, చనిపోయాక అయ్యో అని రొమ్ము కొట్టుకుంటారు. సరే, కొన్ని వాక్యదానాల్లోకి వెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం, ఒక 5-6 వాక్యాలు చెప్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చూడండి. ఈయన సమస్తమును బాగుగా చేసినాడు, చెవిటివారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఆమేన్. అపరిమితముగా ఆశ్చర్యపడిరి. అపరిమితముగా. 2వ వచనం, మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనం. 4వ అధ్యాయం 41వ వచనం, మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకటి చెప్పుకొనిరే. ఈయన ఎవరో అని అంటే ఆశ్చర్యమే, ఈయన ఎవరో అని. నెక్స్ట్ అదే 2వ అధ్యాయం 12వ వచనం, తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయింది కనుక వారందరూ విభ్రాంతి నొంది.
మళ్ళీ ఆశ్చర్యమే, మళ్ళీ ఆశ్చర్యమే. తర్వాత యోహాను సువార్త 9:33 మళ్ళీ అన్ని ఈ టాపిక్లన్నీ చెప్పుకున్నాం. యోహాను సువార్త 9:33 ఈయన దేవుని యొద్ద నుండి వచ్చువాడు కాని ఎడల ఏమి చేయనేరడని వారితో చెప్పాను. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఇది కూడా ఒక ప్రశ్నార్థకమైన సమాధానం. ఆ తర్వాత మత్తయి సువార్త 14:33 ఇక్కడ కూడా అంతటా ధోనిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనను మ్రొక్కిరి. నిజముగా దేవుని కుమారుడవు. ఎందుకంటే భయం పుట్టించారు, ఆశ్చర్యం వచ్చింది, విభ్రాంతి నొందారు. ఇదంతా ఎప్పుడు తయారైందంటే ఈ మాటలు చెప్పిన వారందరూ బైబిల్ నాలెడ్జ్ బాగుంది వాళ్ళకి, అంటే ధర్మశాస్త్ర నాలెడ్జ్ ఈ మాటలు చెప్పిన ప్రతి ఒక్కరికి నిజంగా బాగుంది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు ఆ మాటలు మాట్లాడినారు. ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి లేదా ధర్మశాస్త్ర అవగాహన కలిగి ఉన్నటువంటి పిల్లలు కాబట్టి అప్పటికి దేవునిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని బాగా చదువుతా ఉన్నారు కాబట్టి వారి మాటలు అనసాగారు. ఎందుకు అన్నారు అలాంటి మాటలు అని అంటే మార్కు సువార్త 4వ అధ్యాయము ఏంది? మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పడవలో నిద్రపోతా ఉన్నారు. అడుగు భాగంలో ఉన్నట్టుండి గాలి తుఫాను అలలు గట్టిగా ఆ పడవ మీదకి వచ్చేసాయి. అంటే గట్టిగా కొట్టడం ప్రారంభిస్తానే వీళ్ళందరూ భయపడిపోయి 39వ వచనంలో 38వ వచనంలో బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. 39వ వచనం అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. గాలిని గద్దించాడు. గద్దిస్తానే అది మిక్కిలి నిమ్మలమైపోయింది. నిమ్మలమైపోయేసరికి ఈయన ఎవరో గాలి తుఫాన్లు సైతం ఈయన మాట వింటా ఉన్నాయి. ఈయన ఎవరు? గాలి తుఫాన్లు సాధారణమైనటువంటి మానవునికి, సాధారణమైనటువంటి ప్రవక్తకు, సాధారణమైనటువంటి మనిషికి అస్సలు మాట వినవు కదా. ఈయన ఎవరు ఇంతకీ? ఈయన ఎవరు? అందులోనూ ఆయన బ్రతిమిలాడలేదు ప్రకృతిని. గాలి తుఫానా ఆగిపోండి కాసేపు, ఇలా కాదు, గద్దించేశాడు. అన్నాడు గట్టిగా, ఆగిపో. గట్టిగా ఒక్కటే మాట, గాలి తుఫానా ఆగిపో అని గట్టిగా అనగానే, అందుకే గద్దించి అని ఉంటుంది గట్టిగా. ఎందుకంటే ఇదిగో నా పక్కన ఉన్నారే ఈ పిల్లలకు నేను ఎవరో తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా నేనే ఆయనని.
అందుకే గట్టిగా గద్దించి నిమ్మలపరిచాడు. నిమ్మలపరుస్తానే 40వ వచనం, అప్పుడాయన మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొండ్రి. ఎందుకు ఇంతగా చెప్పుకోవాల్సొచ్చిందంటే 107వ కీర్తన 29వ వచనం చూడండి. 107వ కీర్తన 29వ వచనం. 107వ కీర్తన 29వ వచనం. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. చాలు. అవి నిమ్మలమైనవని వారు సంతోషించి, ఆయన తుఫాను ఆపివేయగా, కేవలం తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే ఈ పని చేయగలడు, ఇక ఎవ్వరు చేయలేరు అన్న సత్యాన్ని పడవలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించారు. అందుకే ఇది దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పని కదా, ఇంకెవ్వరు సాధారణమైనటువంటి మానవుడు చేయదగినది కాదు కదా, ఒక సాధారణమైనటువంటి ప్రవక్త చేయదగినటువంటి పని కాదు కదా. ఎందుకంటే ప్రార్థించి, ఒకవేళ ప్రవక్తలు ఆపారులే అనుకున్నా కూడా సూర్యచంద్రుల్ని సైతం వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించి అయ్యా మాకు సహాయం చేయని అడిగారు. అప్పుడు ఆయన సహాయం చేస్తే సహాయం పొందుకున్నాం అప్పుడున్నటువంటి జనాంగం. కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవుడు సాధారణమైనటువంటి మానవుడు కాదు, ఆయన దేవాది దేవుడు కాబట్టే కదా. అందుకే వాళ్ళు అక్కడ ఒక్కసారిగా భయపడి, దేవునితో ప్రయాణం చేస్తున్నావా, ఈయన ఎవరు ఇంతకీ, ఈయన ఎవరు అని చెప్పేసి ఒక్కసారిగా స్టన్ అయిపోయారు. ఎందుకు అంతగా అంటే ఇదే, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు ఆగిపోయాను. ఇదే గాలి తుఫాన్లు వెంటనే ఆగిపోవడం. వెంటనే ఇది దేవుడికి తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదే, దేవుడికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదే అని చెప్పేసి అందుకే అంతగా ఆశ్చర్యపోయారనమాట. ఇంకొక మాట చెప్పుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 7వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు చెవులు గల నత్తివాని ఒకని ఆయన ఎద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయించుమని ఆయనను వేడుకొనిరు. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో ఒక వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడు అని అర్థము. చాలా ఒకానొక సమయంలో ఇది తూరు సీదోనుల ప్రాంతాన్ని విడిచి వచ్చినప్పుడని, తూరు సీదోనుల ప్రాంతం గురించి మొన్న చెప్పుకున్నాం కదా. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి చెప్పేసి ఇలా పక్కకు వచ్చినప్పుడు ఒక పుట్టు చెవుడు నత్తి గలవాడిని, అంటే ఒక టైప్ ఆఫ్ మూగి అనుకోండి, అటువంటి వాడిని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర పెట్టి అయ్యా స్వస్థపరచు అన్నారు. ఆయన జనాంగంలో నుంచి పక్కకు తీసుకెళ్ళాడు. ఫస్ట్ జనాంగంలో నుంచి పక్కకు తీసుకెళ్ళి అక్కడ స్వస్థపరచడం మొదలుపెట్టాడు. ఆకాశం వైపు చూసి నిట్టూర్పు విడిచి ఎఫాతా అని వాని చెవులలో వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు చూసి నిట్టూర్పు విడిచాడు. అయ్యా స్వస్థపరచు అని చెప్పేసి ఇది ఎందుకు చేశాడు ఇలా అంటే, పక్కకు తీసుకెళ్ళి ఎందుకు చేశాడు, సరే ముందుకు వస్తే మనకు అర్థమవుతుంది.
అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోని చెప్పవద్దు ఆ చెప్పవద్దు అని వారికి ఆజ్ఞాపించును. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు. చెవిటి వారు విన్నట్లు మూగవారు మాట్లాడినట్లు గాని చేయుచున్నాడు అని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఇది సాధారణమైనటువంటి బైబిల్ జ్ఞానం కాదు. ధర్మశాస్త్ర అంటే జ్ఞానము ఎంతగా ఉంటే తప్ప ఇంత అపరిమితంగా ఆనందించరు. ఎందుకంటే అప్పటి వరకు పుట్టి చెవిటి వాడిని బాగుపరిచిన వాళ్ళు ఎవరు లేరు. ఆ పుట్టు చెవిటి వాడిని బాగు చేయాలంటే ఒకే ఒకరికి సాధ్యం. అది ఎవరికంటే యెషయా గ్రంథం 35వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం. గుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటి వారు దుప్పి వలె గంతులు వేయును. 4వ వచనం చివరి నుంచి ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటి వారి దుప్పి వలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును. ఆయన వచ్చి ఎవరు? మెస్సియా వచ్చి ఇదిగో గుడ్డోడు ఎవడైనా ఉన్నాడంటే వాని కళ్ళు తెరుస్తాడు. తెరవబడతాయి. ఆ టైంలో చెవిటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారి చెవులు వినబడతాయి. కుంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు దుప్పి వల్లే గంతులేస్తారు. ఇదంతా ఎవరు? ఆయన మాత్రమే చేయగలడు. ఇక వేరే వాళ్ళు చేయలేరు. కేవలం ఆయన మాత్రమే చేయగలిగినటువంటి పనులు ఇవి. మెస్సయ్య మాత్రమే చేయగలిగినటువంటి పనులు. అందుకే ఆయన వచ్చినప్పుడు అని ఉంటుంది చూడండి పైన, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. 4వ అధ్యాయం చివరి లైన్లో ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఈ వచనం జ్ఞాపకం వచ్చింది వాళ్ళకి. అందుకే అపరిమితముగా ఆశ్చర్యపడి, నిజంగా ఆయన దేవుని కుమారుడా? నిజంగా ఈయననే మెస్సయ్యనా? ఈయన ఎవరో సమస్తమును బాగుపరిచి మా కళ్ళెదురుగా పెట్టేశాడే. మూగ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, చెవిటి వాళ్ళు వింటా ఉన్నారు, కుంటి వారు నడుస్తూ ఉన్నారు. నిజంగా ఈయన ఆయనేనా? ఒక్కసారిగా వాళ్ళని నమ్మలేకపోయారు. అందుకే ఆయన జనాంగం నుంచి పక్కకు తీసుకెళ్ళాడు కావాలని. జనాంగంలో నుంచి పక్కకు తీసుకెళ్ళి, అయ్యా ఈ మాట ఎవరికి చెప్పొద్దండి మీరు, ఎందుకంటే ఇది జరిగింది అని తెలిస్తే సాధారణమైనటువంటి స్వస్థతలు అంతకుముందు చాలా చేశారు. చేస్తే అవి కేవలం దేవుడు మాత్రమే చేయదగినవి కాదు. అంటే కొన్ని ఉన్నాయి దేవుడు మాత్రమే చేయదగినవి. ఇది మాత్రం దేవుని కుమారుడు మాత్రమే చేయదగినవి. ఇక వేరే వాళ్ళు చేయలేరు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా చేసినటువంటి వాళ్ళు ఉన్నారులేండి. అప్పటికి మాత్రం ఇక వేరే వాళ్ళు చేయలేను అన్నమాట. అందుకే అపరిమితముగా ఆశ్చర్యపడిరి అని ఉంటుంది. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఈయన సమస్తమును బాగు చేస్తా ఉన్నాడు, అన్ని చేస్తా ఉన్నాడు, పుట్టు చెవిటి వారిని కూడా బాగుపరిచేశాడు. నిజంగా ఈయన ఎవరో అని చెప్పేసి ఒక్కసారిగా వాళ్ళు అపరిమితముగా ఆశ్చర్యపడ్డారు. ఇంకో వచనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని దినములు ఆయన ఇంట ఉన్నాడని 2వ వచనంలో, ఆయన ఇంట ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక
వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. ఇది మన చాలా మంది కూడి ఉన్నందున రానైతే ఇది మనందరికీ తెలిసినటువంటి వాక్యం. దాదాపుగా ఆయన చర్చలలో స్టార్టింగ్ నుంచి మనం వినుకుంటా ఉంటాం. పక్షవాయువు గల వాడిని ఆయన దగ్గరకు తీసుకొని వస్తే ఆయన స్వస్థపరచడం. నిజంగా ఇలాంటి స్వస్థత దేవుడు తప్ప. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కుంటివాడు లేచి నడిచాడు అని, ఎగిరి గంతులేసాడు అని. గుడ్డివాడు చూడడం చూసాం అక్కడ యెషయా గ్రంథం 35:5లోనే కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకు కూడా వెంటనే ఆ వాక్యం గుర్తొచ్చింది. ఇది దేవుడు మాత్రమే కదా చేయగలడు. ఈయన స్వస్థపరచబడతానే ఇది దేవుడు మాత్రమే కదా చేయగలడు. 12వ వచనం చూడండి. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరూ ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు. దేవుని మహిమపరిచిరి. ఎందుకు ఇంతగా అంటే యెషయా 35:5 గుర్తొచ్చేసింది. ఇలాగ చేసేది దేవుడు తప్ప ఇంకెవ్వరు చేయలేరు కదా. ఇలాగ చేసేది దేవుడు తప్ప, లేదా దేవుని కుమారుడు తప్ప ఇక ఎవ్వరు చేయలేరు కదా ఈ పని. కుంటివాడు లేచి నడవడం అంటే అంటే ఆ పక్షవాయువు గలవాడు, ఇంక వాడు అస్సలు మంచంలో నుంచి లేలేడు కదా. అటువంటి వాడిని స్వస్థపరిచాడు. వాడు లేచి గంతలేస్తా ఉన్నాడు అంటే, ఆ స్టేజ్కి వచ్చాడు అంటే ఇది దేవుడు తప్ప, ఆ వచ్చే మెస్సయ్య తప్ప ఇకెవ్వరు చేయలేరు కదా. ఈ పని. కేవలం ఆయన మాత్రమే చేయగలడు. అందుకే అంతగా వాళ్ళు విభ్రాంతి నొంది అని ఉంటుంది. వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూచి ఉండలేదు అని చెప్పుకొని దేవుని మహింపరిచారు. నిజంగా మెస్సయ్యను పంపించావు నా నాయన మా కోసము అని చెప్పేసి తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహింపరిచారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ కూడా సేమ్ యోహాను 5:5లో 38 ఏండ్ల నుంచి వ్యాధిగల ఒక మనుషుడు ఉన్నాడు. 38 ఏండ్ల నుంచి వ్యాధిగల, బెతస్దా కోనేటి మండపం ఇది తెలిసినదే. 38 ఏండ్ల నుంచి రోగం కలిగినోడు, అంటే అక్కడ అందరూ ఊచకాళ్ళు చేయగలిగినటువంటి వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి పైననే ఉంటుంది. కుంటివారు వాళ్ళందరూ 38 ఏండ్ల నుంచి పడినాడు. ఇతను స్వస్థపరచబడతానే వాళ్ళందరూ ఎక్కువగా ఉన్నట్టుండి 13వ వచనం, ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండెను కనుక యేసు తప్పించుకొని పోయాను. ఎందుకంటే ఇది చేసింది ఆయన అని తెలిస్తే ఆయన మెస్సయ్య అని అందరికి తెలిసిపోతుంది. అందుకే ఇది దేవుడు మాత్రమే చేయగలడు, మెస్సయ్య మాత్రమే చేయగలడు, ఇంకెవ్వరు చేయలేనటువంటి పని ఇది. ఆయనే మెస్సయ్య అని చెప్పేసి వెంటనే కనపరుచుకోకూడదు. ఎందుకంటే చేయవలసినటువంటి కార్యములు చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. స్వస్థత నొందిన వానికి ఆ మాట తెలియలేదు. అందుకే ఆయన అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. తెలియకుండా చూసుకొని పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరిసయ్యులు వచ్చి అసలు ఇలాంటి కార్యం, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి అని చెప్పేసి 16వ వచనంలో ఉంటుంది. ఈ కార్యం అసలు చేయకూడదు అనమాట.
ఇది దేవుడు తప్ప ఎవరు చేయలేరు. అందుకే 18వ వచనంలో దేవుని సమానుడిగా చేసుకుంటున్నాడు ఆయన. ఇక్కడెక్కడ ఇక్కడెక్కడ అంటే ఆ పైన వచనాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ స్వస్థపరిచిన విధానంలో నేను మెస్సయ్యాను అని చెప్పుకున్న సందర్భం లేదు. అయితే ఈ కార్యం మాత్రం ఆయన మెస్సయ్యానేమో అని భయం పుట్టుకొని 17వ వచనం వచ్చేసరికి, అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేసినాడు, నేను చేసినానని వారికి ఉత్తరం ఇచ్చును. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఈ స్వస్థత కూడా దానికి కారణం గనుక మరి ఎక్కువగా ఆయన్ను పట్టుకోవడానికి యూదులు ఎదురు చూశారు. ఎందుకంటే దైవ సమానులు ఎవ్వరు లేరు అనేది వాళ్ళ ఒపీనియన్. ఇంకొక సందర్భంలోకి వెళ్దాం. యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనపడాను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా యేసు ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గంలో పోతా ఉంటే పుట్టు గుడ్డివాడు ఒకడు కనపడతానే స్వస్థపరచండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు ఎవరు ఆయనను తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు? ఎందుకంటే పుట్టుగుడ్డి అయినటువంటి వాడు ఇంతవరకు స్వస్థపరచబడినట్టు చరిత్రలో లేదు. అప్పటి వరకు చరిత్రలో లేదు. ఎందుకంటే పుట్టుగుడ్డివాడు చూడాలంటే మెస్సయ్య మాత్రమే చేయాలి. మెస్సయ్య మాత్రమే చేయగలడు. ఇదిగో ఆయన వచ్చును, ఇలాంటి స్వస్థతలు చేయును అని చెప్పేస్తుంది కదా. పుట్టుగుడ్డివాడు బాగుపడాలంటే, స్వస్థత పొందాలంటే మెస్సయ్య మాత్రమే చేయగలడు. దేవుడు మాత్రమే చేయగలడు. ఇక వేరే వాళ్ళు చేయలేరు. అందుకే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, వీడు పుట్టుగుడ్డోడు, వీడిలా పుట్టడానికి వీడి పాపమా, వీడి తల్లిదండ్రుల పాపమా, ఏ పాపం ఎందువల్ల ఎవరి పాపం వల్ల వీడు ఇలా పుట్టాడు అని చెప్పంటే ఆయన అన్నాడు చూడండి. ఆయన అన్నాడు ఏమన్నాడు? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని క్రియలు, మెస్సయ్య క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడిలాగా పుట్టాడు. మెస్సయ్య క్రియలు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే, ఇదిగో ఈ స్వస్థత నొందటానికే వీడిలా ఉన్నాడు. ఎందుకలా ఉన్నాడు? పుట్టుగుడ్డివాడుగా ఉంటే ఆ మాట నెరవేర్చాలి కదా. పుట్టుగుడ్డివాడుగా ఉన్న వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరిచారు. ఆయనే మెస్సయ్య అని వీళ్ళు గుర్తుపట్టాలి కదా. శిష్యులు గుర్తుపట్టాలి. ఇది దేవుడు మాత్రమే చేయదగినది అని చెప్పేసి గుర్తుపట్టాలి కదా సమాజం అంతా. అని చెప్పేసి అదే పనిగా పుట్టుగుడ్డివాడిని చూపించేసి, ఇదిగో ఈయన యందు ఎటువంటి తప్పిదం లేదు. ఈయన యందు ఈతని గుడ్డితనానికి ఇతని పాపమైతే కారణం కాదు. అయితే దేవుని క్రియలు వీని యందు, యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే చేయగలిగినటువంటి పనులు, కార్యములు వీని యందు ప్రత్యక్షపరచబడాలి. అప్పుడు అందరూ చూచి నిజంగా ఆయన దేవుని కుమారుడే అని చెప్పేసి విశ్వసించాలి.
అందుకోసమే వీడు ఇలా ఉన్నాడు అని చెప్పేసి వాడిని స్వస్థపరుస్తాడు. వాడిని స్వస్థపరిచే విధానం కూడా చెప్పి చెప్పనట్టుండాలి. ఎందుకంటే అందరికీ మెస్సయ్య నేనే అని చెప్పుకుంటూ పోతే లాస్ట్‌కు సిలువ వేసేవాళ్ళు ఉండరు. ఆయన చేసే కార్యములను చూసి గుర్తుపట్టాలి. ఈయన మెస్సయ్య అని చెప్పేసి గుర్తుపట్టాలి. అందుకే ఆయన అన్నాడు, ఇతని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడ్డకి ఇలా ఉన్నాడు. నెక్స్ట్ వచనమే చెప్తా ఉన్నాడు చూడండి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడును పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆ వెలుగును నేనే, నన్ను గుర్తుపట్టండి. లోకం ఉన్నంత వరకు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు, తండ్రి అయినటువంటి దేవుని క్రియలు నేను ఇక్కడ చేస్తా ఉండాలి. ఆ వెలుగును నేనే, నన్ను గుర్తుపట్టండి. నన్ను గుర్తుపట్టలేకున్నారా ఇంకా? నన్ను గుర్తుపట్టలేకున్నారా అని చెప్పేసి నేల మీద ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. ఎవరు పంపబడిన వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభుల వారే. ఇదిగో ఆయన వచ్చును అని ఉంది కదా, పంపబడిన వాడు పంపించాడు. ఇదిగో స్వస్థత కావాలి అని చెప్పేసి, అందుకే అక్కడి నుంచి పక్కకు పంపించేశాడు. తెలియాలి, తెలిసినట్టు ఉండకూడదు అని. అంటే చెప్పాలి, చేసినట్టు కూడా ఎవరికి తెలియకూడదు. పుట్టు గుడ్డివాన్ని ఇలాగ స్వస్థపరచడం అంతవరకు చరిత్రలో లేదు. అందుకే చూడండి ఆ కింది వచనాల్లో 11వ వచనం చూడండి. 10వ వచనం, వారు నీ కన్నులు ఎలాగ తెరవబడినని వాడిని అడగగా, వాడు యేసు అన్న ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పి నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతున్నాను. వారు ఆయన ఎక్కడనని అడగగా నేను ఎరుగనను. వెంటనే వాడు చూపు పొందుతానే, అసలు నీకెలా కళ్ళు వచ్చాయి? నీకు రావు కదా, నీకు రాకూడదు కదా. ఎందుకంటే ఒక దేవుడు తప్ప ఈ పని ఇంకెవరు చేయలేరు కదా. దేవుడు తప్ప ఇంకెవరు ఈ పని చేయలేరు కదా. నీకు చూపు తెప్పించాలంటే మాత్రం ఖచ్చితంగా మెస్సయ్య మాత్రమే రావాలి. ఇంకెవరు చేయడానికి లేదు కదా. నీకు మాత్రమే, నీ కళ్ళు వచ్చాయంటే ఆయనే సాధ్యం, ఆయన మాత్రమే దేవుడై ఉంటాడు అని చెప్పేసి. అందుకే వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు దీన్ని గమనించి, పుట్టుగుడ్డివాడు కూడా వస్తున్నాడు అంటే అటువైపు వెళ్ళలేదు కానీ, అంటే ఈయన యేసుక్రీస్తు ఈయననే మెస్సయ్య అనే వైపు వెళ్ళలేదు కానీ, ఈయన వీళ్ళని కూడా స్వస్థపరుస్తా ఉన్నాడు. ఫస్ట్ ఇతన్ని పట్టుకొని జనాలకు దూరం చేయాలి అనే ఉద్దేశంలోకి వెళ్ళి, ఇదిగో పరిసయ్యులు అక్కడే ఉంటుంది. 12వ వచనం అనుకుంటా, 13వ వచనం. అంతకు ముందు గ్రుడ్డి అయిన వాడిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయి, యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. వాడు ఎలాగ చూపు పొందనో దానిని గురించి పరిసయ్యులు కూడా వానిని మరలా అడగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను. పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించట లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిది. మరికొందరు పాపి అయిన మనుషుడు ఈలాంటి సూచక క్రియ ఎలాగూ చేయగలడనిది. ఇట్లు వారిలో భేదము పుట్టెను. ఇతను నిజంగా విశ్రాంతి దినానికి అధిపతి కాకపోతే ఈ పనే చేయలేడు. విశ్రాంతి దినానికి అధిపతి కాకపోతే ఈ పని పుట్టుగుడ్డి వాడికి చూపు అసలు తెప్పిలేడు. పరిసయ్యులే, వాళ్ళల్లోనే భేదం పుట్టేసింది. వెంటనే ఈ పని చేస్తున్నాడు అంటే కొంచెం ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ విశ్రాంతి దినానికి అధిపతి అయినటువంటి దేవుడు తప్ప ఇంకెవ్వరు ఈ పని చేయలేరు.
విశ్రాంతి దినాన ఈ పని చేశారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కానీ ఆ దినానికి కూడా అధిపతి అయితే మాత్రమే ఈ పని చేయగలడు కదా! ఇక వేరే వారు ఈ పని చేయలేరు కదా! కాస్త ఆలోచిద్దాం అని చెప్పేసి వాళ్ళలోనే కొంతమంది అటు, కొంతమంది ఇటు తయారయ్యారు. అందుకే వారిలో భేదం పుట్టింది. వెంటనే వాళ్ళు తెలుసా? 22వ వచనం చూడండి. 22వ వచనం. ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేయమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. అంటే చివరి లైన్‌లో రెండో లైన్‌లో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటే యేసు ప్రభువును క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకున్నారు అంటే, మెస్సయ్య అని ఎవరైనా ఒప్పుకున్నారు అంటే, వారిని సమాజంలో నుంచి వెలివేస్తామని చెప్పేసి అంతకుముందే వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు. అంతకుముందే. అలాంటి సమయంలో కూడా ఆయన క్రీస్తు అని నిరూపించుకున్నాడు అక్కడ. ఆయన క్రీస్తు అని ఆయన చేసినటువంటి కార్యములే చెప్తా ఉన్నాయి. అందుకే వాళ్ళందరూ ఈయన దేవుని దగ్గర నుంచే వచ్చాడు. లేకపోతే గనక ఈ పని చేసేవాడు కాదు. చివరి వచనంలో ఉంటుంది చూడండి 33వ వచనంలో ఆ పారాగ్రాఫ్ 33వ వచనంలో ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని యెడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. 33వ వచనంలో. 32వ వచనంలో. 32వ వచనంలో ఈ మాట. పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెలిసినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినపడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. దేవుడు పంపిస్తానన్నాడు కదా! ఆ మెస్సయ్య ఈయన కాకపోతే అసలు ఈ పని చేసేవాడే కాదు. ఆయన నేను విశ్వసిస్తున్నాను. మీరు కూడా విశ్వసించండి అని చెప్పేసి ఆ గుడ్డివాడు, స్వస్థపరచబడినటువంటి గుడ్డివాడు ఆ మాట అన్నాడు. చక్కటి జ్ఞానం ఉంది. చక్కటి జ్ఞానం. ఎవరు ఏ పని చేయగలరో. ఎందుకంటే సాధారణమైనటువంటి రోగములు స్వస్థపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉండొచ్చు. కానీ కొన్ని పనులు మాత్రం దేవుడు తప్ప, దేవుని కుమారుడు తప్ప ఎవ్వరు చేయలేరు. ఆ పనులే ఈయన రాబోయే మెస్సయ్య. అప్పటికి రాబోయే మెస్సయ్య అని వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఆయనే అని చెప్పేసి వారికి గుర్తు చేస్తాయి ఈ మాటలు. గుర్తు చేస్తాయి. అందుకే చాలా క్లియర్‌గా ఆయన చెప్తా ఉన్నాడు చూడండి. లోకం పుట్టినది మొదలుకొని పుట్టుగుడ్డి వాడైనటువంటి వాడికి కన్నులు తెరచినట్టు లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు లేదు. ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు తప్పితే ఈ పని చేయలేడు. దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడైతే మాత్రమే ఈ పని చేస్తాడు. లేకపోతే చేయలేడు అని చెప్పేసి చాలా క్లియర్‌గా ఉన్నటువంటి సాక్ష్యం అది. యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ పని చేయగలరు. ఇంకెవ్వరు చేయలేరు. మెస్సయ్య మాత్రమే ఈ పని చేయగలరు. ఇంకెవ్వరు చేయలేరు అనే ఉద్దేశంతో ఈ మాటలు రాయబడ్డాయి. నిజంగా చక్కటి జ్ఞానం. అందుకే పాత నిబంధన గ్రంథాన్ని బేస్ చేసుకొని ఈ మాటలు మాట్లాడారు. ఇక్కడ విభ్రాంతి నొందిన వారు కానీ, అపరిమితంగా ఆశ్చర్యం నొందినోళ్ళు కానీ, భయపడ్డ వాళ్ళు ఉన్నారు కదా! వారి దగ్గరికి వెళ్దాం. తర్వాత మత్తయి సువార్త 14వ అధ్యాయం. 14వ అధ్యాయం 33వ వచనం. ఒకసారి 33వ వచనం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడా అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఆమేన్. ఇక్కడ 25వ వచనం అక్క. 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. వాళ్ళు ఈ మాట అనడానికి కారణము, అంటే 33వ వచనం అనడానికి కారణము 32వ వచనంలో వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలో నున్నవారు వచ్చి నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఈ గాలి అనపబడ్డం ఇందాక చూసుకున్నాం స్టార్టింగ్ లోనే.
గాలి అనపబడ్డం స్టార్టింగ్లోనే చూసుకున్నాం. అయితే ఇంకొక సూచక్రియ, ఇంకొక అద్భుతమైనటువంటి క్రియ దేవుడు మాత్రమే చేయదగినటువంటిది గాలి అణచడం అయితే ఫస్ట్ చూసుకున్నాం కదా. ఇంకొకటి ఏం జరిగింది ఇక్కడ? నీటి మీద నడవడం. నీటి మీద నడవడం. దాన్ని చూసి వాళ్ళు నిజంగా భయపడ్డారు. అయ్యా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు తండ్రి. ఇక వేరే వాళ్ళైతే ఈ పని చేయలేరు. వేరే వాళ్ళు నిజంగా ఈ పని చేయలేరా? చేయలేరు. నీటి మీద నీటి మీద నడవగలిగినటువంటి వాడు ఒకే ఒక్కడున్నారు. ఒకే ఒక్కడు. ఆయన ఎవరు అంటే యోబు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. 9వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు మాత్రం తప్ప ఇక ఎవ్వరు సముద్ర తరంగముల మీద నడిచేవాడు లేనే లేడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే, లేదా తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే నడవగలడు. భయపడిపోయారు. దేవుడితో పాటు ఇంతసేపు మేము దేవుడిని చూసింది, మాతో పాటు ప్రయాణం చేస్తున్నది దేవుడా, తండ్రి అయినటువంటి దేవుడా, లేదా ఇదిగో ఆయనే మాతో పాటు నడుస్తా ఉన్నాడా? భయపడి వణికిపోయారు. అమ్మో దేవుడా! అందుకే ఒక్కసారిగా వచ్చి పేతురు కాదు అక్కడ అన్నది. ఈ సందర్భాన్ని అంతా చూస్తున్నారు చూడండి. దోణిలో ఉన్నటువంటి వారు భయపడిపోయి ఆయన దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రం గుర్తుకొచ్చేసి, తరంగముల మీద నడిచేటువంటి దేవుడు ఒక్కడు, ఆయన నువ్వే నా తండ్రి అని చెప్పేసి, నువ్వు నిజంగా దేవుని కుమారుడవయ్యా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరకు వచ్చి అందరూ అలా సాగిలపడ్డారు. ఇదే మాట 77వ కీర్తన 19వ వచనం కూడా చూడండి ఒకసారి. 77వ కీర్తన 19వ వచనం. 77వ కీర్తన 19వ వచనం. నీ మార్గము సముద్రంలో నుండెను. 77:19 అక్క. నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. ఆమేన్. దేవుడు మాత్రమే ఈ పనులు చేయగలడు. దేవుడు మాత్రమే సముద్ర తరంగముల మీద, నీటి మీద అడుగులు గుర్తుపట్టలేనంతగా నడవగలిగినటువంటి వాడు కేవలం దేవుడు మాత్రమే. ఇక ఎవ్వరు ఆ పని చేయలేరు. ఇంత గొప్పగా ఇంకా ఉన్నాయి, కానీ ఇంకా సమయం సరిపోదు. సేమ్ ఇలానే యెషయా గ్రంథం 43:16లో కూడా సముద్రంలో మార్గాన్ని ఏర్పాటు చేసేవాడు దేవుడే అని ఉంటుంది. ఇలా ఆయన కార్యాలు స్టార్టింగ్లో మనం ఒక మాట చెప్పుకున్నాం. మనుషులు ఈ లోకంలో ఉన్నప్పుడు వారిని గుర్తుపట్టలేరు. అంటే వాళ్ళ విలువ తెలియదు. లూకాసు వార్త 23వ అధ్యాయం 47వ వచనం ఒకసారి చూడండి, ముగించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొని చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు చాలన్నా. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఎన్నో కార్యాలు ఆయనే మెస్సయ్య అని, ఆయన యేసుక్రీస్తు ప్రభు అని, ఆయనే దేవుడు అని నిరూపించినా కూడా ఆయన ఉన్నటువంటి సమయంలో ఆ విషయాలను గుర్తుంచుకోలేక, ఆ విషయాలను సరిగ్గా ఉపాసన చేసుకోలేక ఆయనను సిలువకు అప్పగించేసి, ఇప్పుడు ఆయన దేవుని కుమారుడని తెలియబడినప్పుడు, సిలువ మరణించబోతున్నాడు అని చెప్పినప్పుడు రొమ్ము కొట్టుకుంటే ఏం లాభం?
ఉన్నప్పుడే కదా మనిషి విలువ తెలుసుకోవాలి. ఉన్నప్పుడే కదా దేవుని విలువ తెలుసుకోవాలి. ఆయన అప్పగించేసిన తర్వాత మాత్రం రొమ్ము కొట్టుకుంటే ఏం లాభం? ఏం లాభం? ఉన్నప్పుడే వారి విలువ తెలుసుకొని తల్లిదైనా, తండ్రిదైనా, భార్యదైనా, భర్తదైనా, పిల్లలదైనా, ఎవరిదైనా సరే, అత్తమామలదైనా, కొడుకు కోడళ్ళైనా, కూతురు అల్లుందైనా, ఎవరిదైనా సరే ఉన్నప్పుడే వారి విలువ తెలుసుకోండి. దేవుడిదైనా సరే దేవుడి విలువ ఉన్నప్పుడే తెలియజేయండి పిల్లలకు. మీరు బ్రతికుండగానే పిల్లలకు దేవుని విలువ తెలియజేయండి. తెలియజేస్తే అప్పుడు రొమ్ము కొట్టుకునే బాధ తప్పిపోతుంది. అందుకే ఆయన అంటాడు కదా, ఆయన అంటాడు చూడండి, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, ఎందుకంటే నా కోసం తెలియజేయండి. నా కోసం తెలుసుకోకుండా ఉన్నారే, నా కోసం తెలుసుకోకపోతే తెలుసుకోకుండా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీకోసం ఏడ్చండి చాలు. అప్పుడే రక్షింపబడతారు. ఆయన గురించిన జ్ఞానం అలా తెలుసుకుంటే పరలోక రాజ్యానికి చేరడానికి మనల్ని మనం, ఇదిగో వాళ్ళు భయపడ్డారు చూడు, దేవుడు అని అలా భయపడి వణికిపోతాం. దేవుడు ఉన్నాడు కదా అని భయం కలిగి జీవిస్తాం. దేవుడి కొద్ది మాటలతో మనల్ని హెచ్చరించి దీవించును గాక. ఆమెన్. 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 చక్కని శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన నాగలింగేష్ పాస్టర్ గారికి వందనాలు. దేవుడు ఎన్నో సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు, మహా ఆశ్చర్య కార్యాలు చేశారు. తెలుసుకుంటూనే మళ్ళీ తెలియకుండా మరి ఇజ్రాయేలీలు ఉన్నారు. అయితే నేటి దినములలో దేవుడు చేసినటువంటి మహత్ కార్యాలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాము. మరి వారి వలే కాక మన మనోనేత్రములు తెరవబడి దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ మనము ఆశిస్తూ ఆయన మహోన్నతమైనటువంటి నామాన్ని మనము ఎప్పటికప్పుడు ఘనపరుచుకుంటూ మన జీవితాన్ని ఆయన పాదముల చెంతనే గడిపేవారముగా ఉండునట్లు దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. వాక్య ఫలింపు కొరకు శాంతకుమార్ గారు మన మధ్యలో ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరమ ప్రభావ జీవము గలమానైనా వందనాలు స్తోత్రాలు వేలాది చెల్లించుకుంటున్నాం తండ్రి. నా యొక్క ప్రాతకాల సమయంలో ప్రభావ తండ్రినా యేసు వైపు చూస్తున్న సహవాసంలో ప్రభావ మేమందరం పాలు పొందిన తండ్రి. మేము నిశ్చయించిన ఆరాజు గణపరిచి కృపను మా మీద కురిమించిన విధాన స్తోత్రాలు. అవును ప్రభావ తండ్రి, మీ దాసుల ద్వారా ప్రభావ చక్కటి వాక్యపు ప్రభావ తండ్రి సంఘటన సమాచారం ప్రభావ మాకు అందజేసిన తండ్రి వందనాలు స్తోత్రాలు. అవును ప్రభావ, మీరు ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేస్తున్నారు తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభావ మీరు సృష్టించినటువంటి సృష్టిని ప్రభావ మీ మాట వింటుంది ప్రభావ. కానీ ప్రభావ మీరు ప్రభావ తండ్రి ముట్టి మమ్మల్ని తయారు చేసిన తండ్రి, మీ ఊపిరి మాలో ఉంచిన తండ్రి. మేము ప్రభావ తనైనా సజీవ లెక్కలు మేము నడిపిస్తున్నారు. కానీ ప్రభావ ఇంకొను వాక్యపు హెచ్చరికలను, వాక్యపు దీవెనలు మేము గైకొనక తెలుసుకొనక నా తండ్రి, ఇంకొను ప్రభావ నిర్లక్ష్యముతో మేము ప్రవర్తిస్తుంటే దయతో క్షమించి ఈ వాక్య భాగములతో మమ్మల్ని హెచ్చరించి విధానం పడి స్తోత్రాలు చెల్లించుకోవచ్చు తండ్రి. వీటిని గైకొని ప్రభావ మా హృదయాలు సరి చేసుకొని ప్రభావ క్రీస్తు బిడ్డలుగా ప్రభావ తనైనా మా గురించి, మా కుటుంబాల గురించి, మా సంఘం గురించి ప్రభావ, మా యొక్క ఇరువురు వారి గురించి నా తండ్రి, మా యొక్క సమాజం గురించి నా తండ్రి మేము ప్రభావ తండ్రి ప్రార్థిస్తూ వాటిలో ప్రభావ సాక్షి బిడ్డగా, వెలుగు బిడ్డలుగా మేము జీవించడానికి మీ కృపను మా మీద కృమనించిన తండ్రి. నిర్లక్ష్యమును వీడి ప్రభావ తండ్రి శిలువయందు భయభక్తులతో శిలువ శక్తిని గ్రహించిన అతని క్రీస్తు బిడ్డలుగా మేము ముందుకు నడవటానికి మీకు కృపాశీర్వాదంలో కృపణించి మా స్థలాన్ని పట్టుకొని మిచ్చిత ఆత్మ నడిపింపుతూ నడిపించి తండ్రి సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి బలపరచండి ప్రభావ. వాక్యం మాకు శ్రద్ధతో తండ్రి ఎంతో భయభక్తులతో మాకు పంచినటువంటి ప్రభావ దైవజనుని దీవించి ఆశ్రయించిన తండ్రి, ఆయన సేవలో ఇంకను బహుగా ఫలింపచేసి మీకు నడిపించమని ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి దినదినము ప్రభావ తండ్రి ఎందుకో తండ్రి ఎన్నో ఆత్మలు రక్షింపబడటాన్ని మీకు కృపాకారం జరిగించి నడిపించమని క్రీస్తు నామమున దీనమునతో బ్రతిమాలి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన శాంతకుమార్ గారికి దేవుని నామంలో వందనాలండి. రండి, మరి సమయంలో ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన అందరము కలిసి చెప్పుకుందాము.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. రండి మరి ఆశీర్వాదం తీసుకుందాము. నాగలింగేష్ పాస్టర్ గారు, మీరు ఆశీర్వాదం విడుదల చేయండి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా చాలా వందనాలండి నాగలింగేష్ పాస్టర్ గారు. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేశారు. అలాగే కూడి వచ్చిన అందరికీ పేరు పేరున వందనాలండి. మరింతటితోటి తెలుగు సెషన్ మనం ముగించుకుని హిందీ సెషన్ లోకి వెళ్దాము. అందరికీ వందనాలు. ప్రైజ్ లాడండి. శాంతకుమార్ గారు, దామోదర్ గారు వందనాలండి. జయాపాశ్రమ గారు వందనాలు. కేసీఆర్ సిస్టర్ గారు వందనాలు. అందరికీ పేరు పేరున వందనాలు. హెమీమా గారు వందనాలండి. जय मसीह की सबको। आज हम हिंदी सेशन शुरू करेंगे। 1-2 मिनट वेट करेंगे, इतने में विश्वनाथ प्रसाद जी शामिल हो जाएंगे। पूनम सिंह जी जय मसीह की, सिस्टर कुसुम जी जय मसीह की, जगजीवन कुमार जी जय मसीह की, हाँ सिस्टर अलका जय मसीह की। 1-2 मिनट वेट करेंगे हम। जय मसीह की। विश्वनाथ प्रसाद जी आज शामिल नहीं हो रहे हैं अभी तक। सिस्टर कुसुम जी आप प्रार्थना करेंगे।